పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్నా యేసయ్యా. పిచ్చుకలు కూడా దేవుని దేవాలయంలో బలిపీఠం వద్ద ఉండాలని ఆశించే కీర్తన ఈరోజు మనం పాడి స్తుతించబోతూ ఉన్నాం. మనం దేవుని బిడ్డలం, దేవుని బలిపీఠం దగ్గరికి చేరుతున్నాం. మీరు ఈరోజు బలిపీఠం చుట్టూ తిరిగి మీ ఉద్దేశములన్నిటిని ప్రభుకు చేసేటట్టు మామూలుగా ప్రజలు గుడి చుట్టూ తిరిగి ప్రార్థన చేసుకుంటారు. అలాంటి ఒక పాట, రండి దేవుని చుట్టే మనం ఉండాలని, మన చుట్టూ ఆయన సన్నిధి ఉండాలని భక్తితో ప్రార్థన చేసుకుంటూ కరుణ జపమాలకై దివ్య మందస్సమును స్థాపిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. ఆరాధనా 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 తండ్రి దేవా ఆరాధనా, యేసు దేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చోండి. ఈరోజు ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మీ ఉద్దేశములను కూడా భక్తితో అర్పించుకోండి. ఈరోజు రవి థామస్ అసుంతారాణి 37వ వివాహ వార్షికోత్సవ జరుపుకుంటున్న సందర్భంగా దేవుని దీవెనలు. వారు వివాహ జీవితంలో 37 సంవత్సరాలు వారిని ప్రేమతో నడిపించి కాపాడి ఎన్నో ఆశీర్వాదాలు అందించిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే రాబోయే 38వ సంవత్సరంలోనికి అడుగుపెడుతుండగా దేవుడు వారికి మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, ఆనందం, ప్రేమ, ఐక్యత ప్రసాదించి మరిన్ని సంవత్సరాలు కలిసి జీవించే కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, అలాగే వారి కుమార్తె నిర్మల, రవి, ఆమె బిడ్డ అంటోని లియోరా, ఆమె భర్త రవితే రాజులకు మంచి ఆరోగ్యం, శాంతి, కుటుంబంలో దేవుని సంరక్షణ కోసం సమర్పిస్తున్నారు. రవి థామస్ అసుంతరాణి గారు 37 సంవత్సరాలు మిమ్మల్ని దేవుడు నడిపించాడు, సంతోషం. అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా ఈరోజు దేవుడు జీవించమని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు ఇలాగే కొనియాడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొమారెడ్డి, చిన్నపరెడ్డి, రోజ్మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మా కుమారుడు యేసు సభలో చేరాడు. బ్రదర్ సునీల్ని తనతో పాటు ఉన్న బ్రదర్స్ని దైవ సేవలో స్థిరముగా ఉండినట్లుగా, మరియు మా చిన్న కుమారుడు సాకేత్ రెడ్డి యుఎస్ఏలో ఉన్నాడు.
ప్రభు మంచి జాబును దయచేయాలని, అలాగే ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని దీవించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని సమర్పిస్తున్నారు. అలాగే ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న మోతుకూరి సుష్మితను దీవించి గర్భఫలం ఫలించేలా ప్రభు దయచేయమని, మంచి ఆరోగ్యం, సుందరి వెంకటరత్నం ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల సంరక్షణ కోసం సమర్పిస్తున్నారు. ఏదైనా దేవుని మందిరం కోసం చేయాలని ఆశిస్తున్నటువంటి మోత్కూరి సుష్మిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ మైటీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని మీ దాంపత్య జీవితంలో ఆశీర్వదించి సంతాన భాగ్యం కలగాలని కూడా రోజు బృందం ప్రార్థిస్తుండగా, దేవుడు అలాగే ఎంతోమంది ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. జి సునీత గారి భుజం ఆపరేషన్ విజయవంతంగా జరగాలని యేసునామంలో ప్రార్థిస్తూ, ఆపరేషన్ సమయంలో వైద్యులు చేతులను నడిపించి వారికి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ప్రసాదించాలని, ఆపరేషన్ అనంతరం త్వరగా సంపూర్ణంగా కోలుకునే ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆమెకి ధైర్యం, శాంతి, బలం ఇచ్చి భయం మరియు ఆందోళనను తొలగించి నీ కృపహస్తం ఎల్లప్పుడూ ఆమెపై ఉండాలని సమర్పిస్తున్నారు. అలాగే శ్వేత ఫ్రమ్ సిడ్నీ ఇలా చెప్తున్నారు, ప్లీజ్ ప్రే ఫర్ మై పిఆర్ అండ్ జాబ్. హ్యాపీ టు సే వాళ్ళు చెప్తున్నారు, హ్యాపీ టు సే దట్ మై హస్బెండ్ జాబ్ గాట్ ఎక్స్టెండెడ్. వీఆర్ ఆల్సో హ్యాపీ లైక్ దట్. మే మెనీ పీపుల్ బీ బ్లెస్డ్. కాకమాను రాజ్, ఆశా కిరణ్, అక్షిత కుటుంబంలో, ఆశా కిరణి మరి అక్షిత కుటుంబంలో దేవుడు చేసిన ఇప్పటి వరకు చేసిన సకల మేలులకు వాళ్ళు చూశారు. వాటిని అన్నింటినీ కృతజ్ఞతలు తెలుపుచు, కొన్ని శోధనల వలన కుటుంబంలో ప్రశాంతత లేకుండా పోతున్నదని అంటున్నారు. ఆ శోధన నుండి విముక్తి పొందాలని, ప్రేమ ఐక్యత గల కుటుంబముగా మారాలని ఆ కరుణామయిని కోరుకుంటూ ఆస్ట్రేలియా నుండి ఈ కారుని చెప్పాలని సమర్పిస్తూ ఉన్నారు. అనిత జాన్, మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా దేవుడి దీవెనలు ఈ బిడ్డపై ఉండాలని, అలాగే మా బ్రదర్ రంజిత్ జాన్ గాట్ ప్రమోషన్ ఇన్ జాబ్ కొరకు అజిత్ జాన్ దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు దీవించాలని, మరియు ఫాదర్ సిరిల్ గారిని దీవించి క్రొత్త సెంటర్ని అభివృద్ధిని ప్రచారించాలని సమర్పిస్తున్నవారు అనిత జాన్. సెయింట్ థామస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ని, పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, సిబ్బందిని, విద్యార్థులను మరి పాఠశాలలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వించాలని, కాపాడినట్లుగా పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వించి విజయవంతం చేయాలని ప్రార్థిస్తూ, పాఠశాల బస్సులు ఎక్కడికి వెళ్ళినా వాటి చుట్టూ పవిత్ర దేవదూతలను పంపి బస్సును, డ్రైవర్లను, సిబ్బందిని మరియు అపాయం నుండి కాపాడి సురక్షితమైన ప్రయాణాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ, పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యాన్ని దేవుడు దీవించి పాఠశాలలో జ్ఞానం, ఐక్యత, అభివృద్ధి మరియు విజయాలతో ముందుకు సాగేందుకు దేవుని కృపను ప్రసాదించాలని సమర్పించేవారు గోపు రోహిత్ రెడ్డి మరియు అంజలి. ప్రతిరోజు మా పేరుని చెప్పి మా బృందం కోసం ప్రార్థిస్తున్న మీ అందరినీ దేవుడి హేరాళంగా దీవించమని కూడా మీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకోసం ప్రార్థిస్తున్న కరుణ జపమాల. భక్తితో మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్ట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక తండ్రిని చూసి పిదప అమ్మ మరియ తల్లిని చూచి పిదప విశ్వాసంగ్రహం. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసారం చేతరని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారకుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్లలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 26 వచనంలో, నేను నిర్దోషినని రుజువు చేసుకొనుటకు నా చేతులను కడుగుకొని నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును అని కీర్తనగాడు పలుకుచున్నాడు. In order to make me blameless, Lord, I want to wash my hands and I want to come around to the holy altar to make a procession, is the prayer by the psalmist. Psalm 84 verse 3. కీర్తన 84:13 వచనం. నా దేవుడును నా రాజ్యమును సర్వశక్తిమంతుడైన ప్రభు నీ బలిపీఠం వద్ద పిచ్చుకలు కూడా కూడు కట్టుకున్నది. ఈవెన్ ద ప్యారట్స్ మేక్ అ వే అమిస్ట్ ది ఆల్టర్ టు కమ్ టు ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్. దే ఆర్ సో థర్స్టీ. దట్స్ వాట్ ద psalmist is telling. Even the birds of the air want to come and make a nest in the temple to seek for the presence of God. 26వ కీర్తన 8వ వచనంలో, నీవు వసించు మందిరమనినా, నీ తేజస్సు నెలకొని ఉన్న దేవాలయమనినా నాకు పరమ ప్రీతి అంటున్నాడు. Psalm 26 verse 8. The place where you live, your temple, and to experience the light that shines in your temple is my joy, is the prayer of the psalmist. We join with him and sing this hymn to be in the presence of God. దైవ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలని ఆశించే పాట భక్తితో పాడుదాం. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేటకు నా చేతులను కడిగి తిని. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ తప్పిస్తున్న దైవమా, నిర్దోషినని రుజువు చేయుటకు నా చేతులను కడిగి తిని. నా దైవమా యేసునాథా, నా బలిపీఠమా యేసునాథా,
హృదయమంతా పొంగుతుందయ్యా నా హృదయమంతా పొంగుతుందయ్యా. తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్న నాకు పరమ ప్రీతి. తేజస్సు నెలకొనిన నీ ఆలయమన్న నాకు పరమ ప్రీతి. నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయయ్యా. నీ సన్నిధిలో ఉండుటయే నా హృదయ వాంఛయా. నా దైవమా యేసునాథా నా హృదయమంతా పొంగుతుందయ్యా. దైవ సన్నిధిలో ఉండడం ఎంత ఆనందకరమైన విషయమని ఆనాడు కీర్తనగారుడు పాడిన పాటను మనం పాడుతున్నాం. దైవ సన్నిధిలోనే గడపడం, దేవుని మందిరంలో ఉండడం ఈ బృందమునకు మాత్రం కాదు, నాకు మాత్రం కాదు, మిమ్మల్ని కూడా మేము కూర్చొని ప్రార్థించినప్పుడల్లా తలంస్తున్నాం. అందువలన మీరు బలిపీఠం చుట్టే మీ కుటుంబం ఉన్నది. యువర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ టేకింగ్ అ సరౌండింగ్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్. సో యుల్ బీ సేఫ్. మీరు మీ కుటుంబం భద్రంగా ఉంటారు. మీకోసం ప్రార్థించే చిన్న బృందమే దానియేలు బృందం దేశమంతా కాపాడింది. భక్తితో మీరు మీకోసం ప్రార్థిస్తున్నప్పుడు మా కోసం మీరు ప్రార్థించండి. నూతన సెంటర్ కూడా దేవుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ దేవుడే దీవించే భాగ్యం ఆ సెంటర్కు లభించాలని మేము చేసుకోబోతున్న చిన్న ఫంక్షన్. ఎందుకంటే సెప్టెంబర్ 5కి తర్వాత ప్రార్థన మందిరం మొత్తం సెంటర్ కట్టిన తర్వాత మిమ్మల్ని తప్పకుండా ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు దేవుడు ప్రదక్షిణ చేసి, మేము కూడా ఆ రోజు దేవునితో ప్రదక్షిణ చేసి ఆ స్థలంను దీవించినట్టు, ఇప్పుడు మీ ఇంటి చుట్టూ దేవుడు తిరిగి మిమ్మల్ని దీవించినట్టు కళ్ళు మూసుకొని మీ ఇల్లంతా దీవించబడే రోజు ఇది. భక్తితో ప్రభుని ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాం. ఆమేన్. విన్సెంట్ అని పేరు కలిగిన అనేక మందిని దేవుడు ఈరోజు దీవిస్తున్నాడు. అలాగే విన్సెంట్ డి పాల్ సభకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఏదో ఒక ఉద్దేశంతో ప్రతిరోజు దీనిలో పాల్గొంటున్నారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తికి జస్ట్ ఇలా జారిపోయే అవకాశం మళ్ళీ వచ్చేసి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అలాగే కంటి నుంచే కన్నీళ్లు పెట్టుకొని నా కొడుకు, నా కూతురు అని ఏడుస్తున్న ఇద్దరు తల్లులను దేవుడు దీవిస్తున్నాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆకాంక్ష, సుశీల, మేరీ రోజ్ మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పి మొండిగా ఉన్నటువంటి చిన్న బిడ్డను దేవుడు ఈరోజు బాలయేసు ఏ విధంగా అమ్మ మరియతలు ఎత్తుకున్నదో అలా దీవించి మీరు బాధపడవద్దు, టైంలో ఆ బిడ్డ ఇంటికి వెళుతుందని, స్కూల్కి వెళుతుందని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 26వ కీర్తన 1వ వచనం, ప్రభు నీవు నాకు తీర్పు చెప్పుము, నేను ధర్మ మార్గమునే నడిచి తిని నిశ్చల మనస్సుతో నిన్ను నమ్మి తిని అని నాకు తీర్పు చెప్పమంటున్నాడు. ఎంత గుండెల ధైర్యం ఉండాలి దేవుణ్ణి చూసి అలా చెప్పటానికి, మనకుందా? లేదు. అలా తెచ్చుకోవటానికి ప్రతిరోజు పోరాడుతున్నా. Psalm 26 verse 1, Lord, you can judge me. You know how I walk in your righteousness. You know, Lord, my mind and heart, how it remains calm in your presence. Can we say it? We cannot. But we are on the way. Psalm 26 verse 1. ఆ స్థితికి, నెక్స్ట్ లెవెల్కి, టర్నింగ్ పాయింట్ జరగటానికే దేవుడు రోజు మనం నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రకృతి కార్యక్రమంలో ఒక పాప ఆ మేక బిడ్డను ఎత్తుకొని ఏ విధముగా భద్రంగా దేవుడు మనం నడిపిస్తాడో మీరు విన్నారు. అది ఇక్కడ పనిచేసే ఒక సహోదరి యొక్క బిడ్డ. అంటే నాకు ఆశ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీలాగనే స్టేజ్ మీద ఎక్కించి దైవ సన్నిధులు నడిపించాలని ఒక ఆశతో అలా ఇటు సైడ్ ఉన్న పొలం దగ్గరికి వెళితే వాళ్ళు అప్పుడే ఆ మేక బిడ్డను ఎత్తుకొని పోతున్నారు. మై ఇంటెన్షన్ ఈస్ ఎవ్రీబడి షుడ్ కమ్ టు ద స్టేజ్ అండ్ గ్లోరిఫై గాడ్. దట్ వాస్ one of our workers here, working here, her daughter and mother and her father were traveling. So grandpa, mother and the child. So she was carrying that. I felt very nice. That's the way God is carrying us. Hope you are watching the program in the morning, Prakruti Karikramam. దేవుడు ఎట్లా ఎత్తుకుంటున్నాడని మనం విన్నాం. దేవుడి వైపు చూస్తాం, నిశ్చల మనసుతో జీవించుటకై ఈ పాట పాడుతూ స్తుతిస్తాం. నిశ్చల మనసుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను. నిశ్చల మనసుతో నా ప్రభువా నిన్నే నమ్ముచున్నాను. నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా. నిన్ను నమ్మిన వారందరినీ సిగ్గుపడనీయవయ్యా. నా దైవమా యేసునాథా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా. నిశ్చల మనస్సు దైవ సన్నిధి కోసం ఈ యొక్క గుర్తులో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే కీర్తన 26వ వచనంలో 3వ వచనం, అధ్యాయం 26 3వ వచనం. సామ్ 26:3. నీవు ఎల్లప్పుడూ నన్ను ఆదరముతో నడిపింతువు, నేను నీ పట్ల విశ్వాస పాత్రుడునుగా మెలుగుచున్నాను. ఓ గాడ్, యు విల్ ఆల్వేస్ షో మీ దట్ కంఫర్ట్ దట్ ఐ నీడ్. ఇన్ యువర్ ప్రెసెన్స్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు యూ. ఈరోజు నమ్మదగిన వ్యక్తులుగా జీవించడం అనేది ఈ నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి లోకంలో నమ్మక పాత్రులుగా జీవించడం అనేది ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వంలో చాలా కష్టం. అందుకే దైవ సన్నిధిలో దేవుడు ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో రెక్కల క్రిందకి తీసుకొస్తున్నాడు. ఆయన రెక్కల క్రిందకి వచ్చే టైమే 3 గంటల ప్రార్థన. ఈ టైంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆల్రెడీ చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ మీకని మీరు నమ్మితే మీరు కూడా చెప్పగలుగుతారు. ఎస్, దిస్ ఈస్ ద మూమెంట్ వీఆర్ ఏబుల్ టు కమ్ అండ్ ఆస్క్ ద లార్డ్, లార్డ్ హెల్ప్ మీ టు రిమైన్ ఫెయిత్ఫుల్ టు యూ, so that all that you declared about me, the prophecies will happen and I will have my turning point. Maybe God is making you ready so that you become faithful to receive those blessings. నమ్మదగిన వ్యక్తులుగా జీవించినప్పుడు టర్నింగ్ పాయింట్ నిశ్చయం కావున దేవుడు అలా తయారు చేసే ప్రార్థన. నిన్నటి రోజు రాత్రి దేవుడు ఆర్థిక అభివృద్ధి గురించి మనతో మాట్లాడాడు. ఎస్టర్డే ఈవినింగ్ God spoke to us in the short time how to be able to prosper financially. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్నిట్లో బ్రతికి సుఖంగా ఉండే అభిషేకం మీ మీద వచ్చునుగాక. ఆమేన్. భక్తితో పాడదాం. మారని శాశ్వత నీ ప్రేమను నా కండ్ల ఎదుట చూస్తున్నాను. మారని శాశ్వత నీ ప్రేమను నా కళ్ళ ఎదుట చూస్తున్నాను. నీ పట్ల విశ్వాస పాత్రుడుగా నీ మేలుగు చుండాలయా. నీ పట్ల విశ్వాస పాత్రుడుగా నీ మేలుగు చుండాలయా. అందరి చేతులెత్తి కలిసి పాడుదాం. నా దైవమా, పాడండి అందరు కలిసి. యేసునాథా నా హృదయమంతా ఓ పొంగుతుందయ్యా. అందుకే పేతురు తాను ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థం కాక
యేసు ప్రభు దివ్య రూపధారణ టైంలో చెప్పాడు, మీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి. ఆ సన్నిధి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవిస్తున్నారని నమ్ముచున్నాను. అందుకే చిన్న మందస్సముగా ఉన్నది ఇంత పెద్ద మందస్సముగా, కిరీటముతో అలంకరించబడిన మందస్సముగా మన మధ్యలో దేవుడు వేంచేసి వచ్చి ఉన్నాడు. ద లార్డ్ హ్యాస్ కమ్ టు బీ విత్ us. He gave us a small monstrance in the beginning. Now we have got such a big monstrance with a crown on it. ఇది మీ శిరస్సు మీద రావాలని టర్నింగ్ పాయింట్ కోసం దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ అని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. అంతకుముందు నెక్స్ట్ లెవెల్ నుంచి చెప్పుకొని మొత్తంలో ఉన్నప్పుడు చెప్పాను, ఎవ్రీ టైమ్ గాడ్ స్పీక్స్ సంథింగ్ న్యూ టు మీ. ఆయన ప్రతిరోజు క్రొత్తగా ఆ భాగ్యమును మనకిచ్చే దేవుడు. గాడ్ హెస్ చేంజ్ ఫ్రమ్ వన్ vocabulary టు అనదర్ vocabulary, నెక్స్ట్ లెవెల్ టు టర్నింగ్ పాయింట్. మీకే టర్నింగ్ పాయింట్ కావాలి? బలిపీఠం చుట్టూ మనం తిరిగి ఈరోజు ఈ ప్రార్థన చేస్తున్నాం. అలా అనుకోండి, మీరు చుట్టూ అట్లా తిరుగుతున్నారు మీ పిల్లలతో పాటు, మీ కుటుంబ సభ్యులతో పాటు. యు ఆర్ టేకింగ్ అరౌండ్ ది ఆల్టర్. దట్స్ వాట్ ఐ సాంగ్. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయ. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. భక్తితో ప్రభువును కర్పిస్తూ మీ కుటుంబం మొత్తం బలిపీఠం చుట్టూ తిరిగి ఇప్పుడు ఏం కావాలో ఆ టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. న్యూస్లో ఇక్కడ తమిళనాడులో అప్పుడప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఫాదర్స్ టీవీలో న్యూస్ పెడుతుంటారు. అప్పుడు వింటున్నప్పుడు హత్యలు, మండుతున్న పరిస్థితి, అగ్ని, తర్వాత నీటిలో మునిగి చనిపోవడం, ఎన్నెన్నో జరుగుతున్నాయి. రోజు న్యూస్ అలాంటిది. కానీ దేవుడు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధుమిత్రులను, మీ తోబుట్టు వారిని ఎంత భద్రంగా కాపాడుతున్నాడో కారణం ఈ ప్రార్థన లోపల మీరు ఉన్నారు. ఎవ్రీ డే వీ హియర్ ఇన్ ద న్యూస్ మర్డర్ and people burning and dying, and people sink into the water and dying, all kinds of situations. If your family, your siblings, your family members are safe, because every day we take you into this prayer of protection. ఇది యేసు కిరణాలు ప్రవహించే, కారుణ్య కిరణాలు ప్రవహించి భద్రతనిచ్చే సమయం. This is the moment God gives you security by giving you a kind of a wings protection. That's why it's called consecration prayer, సమర్పణ ప్రార్థన. మీ కుటుంబం మొత్తం ఎక్కడ ఉన్నారని ఇప్పుడే చెప్పాను. బలిపీఠం చుట్టూ ఇప్పుడు ఉన్నారు. మీ చుట్టూ ప్రభు ఉన్నాడు. మీ చుట్టూ ప్రభు ఉన్నప్పుడు, మీరు దేవుని చుట్టూ ఉన్నప్పుడు మీకు ఏ హాని కలగదు. అలా ఇప్పుడు భక్తితో ప్రార్థించండి. యేసువా
యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతం నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములో ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, ఇరయారస్ రెట్రీట్ సెంటర్ ని, అరస్ రిట్రీట్ సెంటర్ ని, ఆ క్యాంపస్ ని, ఆ క్యాంపస్ ని, అక్కడ కడుతున్న బిల్డింగ్స్ అన్నిటిని, అక్కడ కడుతున్న బిల్డింగ్స్ అన్నిటిని, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను, వారి కుటుంబాలను, మా ప్రయాణములను, మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఎవరో ఒకరు పెద్ద అంతస్తు బిల్డింగ్ కడుతున్నారు. మీరు ప్రతి అంతస్తులో ఒక సిలువ దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ అది కడుతున్నప్పుడే పెట్టుకోండి. ఎందుకంటే దాని యొక్క సంరక్షణ కోసం మీకు దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. సంబడి వాజ్ బిల్డింగ్ a storied building like that. So each story you just make a small cross and put it there for your safety. God is telling you like that. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రతిరోజు ఈ మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారం సాయంత్రం నుంచి చెన్నై పట్టణంలో ఒక సెమినరీ క్యాంపస్లో గురువులకు, అక్కడ మెడ్రాస్ మైలాపూర్ డైసిస్ చెందిన గురువులకు వాక్య పరిచర్య చేయటానికి వెళ్తున్నాను. మీ ప్రార్థన ఎంతగానో నన్ను ఆదుకోవాలి. ఒక్కొక్క క్షణం నిలబడినప్పుడు దేవుడు నన్ను మరుగుపరుచుకొని ఆ స్థలంలో నిలబడి యాజకులకు యాజకుడుగా నేను నిలబడి వాక్యం బోధించుటకు, ఏ విధముగా ఆ రోజు ఎవరు దొరకనప్పుడు అంతోని వారిని పట్టుకోపోయి వాక్యం బోధించినప్పుడు అద్భుతాలు జరిగిందో అలాంటివి జరిగిస్తే అది మీ ప్రార్థన నిజంగా నా కోసం చేశాడు అని రుజువు చేసే కన్ఫర్మేషన్. సో మీలో కొంతమంది మీకు తోచిన త్యాగాలు చేయండి. ఒకళ్ళు సీరియల్ చూడాలని అనిపిస్తే మానేయవచ్చు, లేకపోతే ఎవరొకరి గురించి అనవసరంగా ముచ్చట్లు చెప్పాలంటే మానేయవచ్చు, ఎక్స్ట్రా టైం ఫోన్లో మీరు మాట్లాడాలంటే ఫోన్ మానేసేయచ్చు, లేకపోతే మీకు నచ్చిన భోజనం ఒక పూట దాన్ని మానేయవచ్చు, మీ ఇష్టం. లేకపోతే ఒక పూట ఉపవాసం ఉండవచ్చు, ఏదైనా చేసుకోండి. ఈ టైం మళ్ళీ రాదు. ఈ 5 రోజులు దేవుడు మీకు ఇచ్చిన కానుక. యాజకులను మీ చేతిలో పెడుతున్నాడు. వాళ్ళు మీకోసం ప్రార్థించే టైం, మీరు నా కోసం ప్రార్థించే టైం, మనము వారి కోసం ప్రార్థించే టైం. భక్తితో ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. అలాగే అక్కడ మన నూతన సెంటర్, మేము ఉండబోయే ఆ గృహం అవి సిద్ధమవుతున్నాయి. అవన్నీ చక్కగా తయారై మేము వెళ్ళక మునిపే ఆ రూమ్స్ అన్నీ అభిషేకం చేయబడి దేవుడు తిరుగాడుతూ దాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ఆ చిన్న ఫంక్షన్కి ఇక్కడ లోకల్గా కొంతమందిని పిలుస్తున్నాం. వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ దినమున జరగబోయే చిన్న ఫంక్షన్, మధ్యాహ్నం వరకు జరుగుతున్న ఫంక్షన్ కూడా దేవుడు ఆ దినంలో ఉంచుకునే ఫస్ట్ రోజు నుండి మేము ఆ స్థలంను వీడి ఇంకొక సెంటర్ కట్టడానికి ఎప్పుడు దేవుడు పంపిస్తాడో అప్పుడు దాకా దేవుడు ఆ దినంలో మమ్మల్ని ఆ సెంటర్ని ఉంచమని, త్వరలోనే అది ఒక గొప్ప అభివృద్ధి పరచాలని, దానికి చెందినటువంటి ప్రతి ఒక్క పర్మిషన్ని దేవుడు ఆశీర్వించమని ప్రభుని ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్. ఇన్ ద పాస్ట్ యూ ప్రేయిడ్ సో మచ్ ఫర్ మీ. నేను మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు, బాంబే వెళ్ళినప్పుడు, అటు వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు మీరు చేసినప్పుడు ప్రార్థన ఎంత ఫలించిందో గురువుల జీవితంలో మీరు విన్నారు. ఈరోజు కూడా ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ప్రార్థించుకోండి. మీకు తెలియదు, ఒక గురువు కోసం ప్రార్థిస్తే గురువును మీరు దీవించినట్టు ఆ దీవెనలు మీకు డబుల్గా వచ్చేస్తుంది.
ఈ సమయం మళ్ళీ రాదు. మీరు సంపాదించుకునే గొప్ప భాగ్యం, ఇది ఆస్తి, ఇది వాడుకోండి. కుటుంబ సమితులుగా ప్రార్థించండి. ప్రేయర్ గ్రూప్స్ ఉంటే నా కోసం నేను అడిగానని వాళ్ళకి ఈ వార్తను పంపండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. కీర్తన 121:3 అతడు నిన్ను కాళ్ళు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. కాళ్ళు జారి పడనీయడంట, నిన్ను కాపాడువాడు నిద్రపోడంట. ఫస్ట్ డే ఇక్కడ నేను ప్రార్థన ముగించుకొని మెట్టెక్కితే కింద పడ్డాను. అంటే మెట్టు దిగి మెట్టు ఎక్కినప్పుడు జారి పడ్డాను. మోకాల మీదనే కరెక్ట్గా పడ్డాను. కానీ దేవుడు కాపాడాడు. కాలి జారి పడినట్టు అనిపించింది, దేవుడు కాపాడాడు. అలా మీలో చాలామంది పడవలసిన స్థలంలో ఎవరో ఒకరు గురువుడు లేకపోతే మీ అమ్మ నాన్న పడి దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నాడు. మీరు చేసిన పుణ్యం కదా, ఎవరో చేసిన పుణ్యం. అవన్నిటికీ దేవుడికి వందనాలు అర్పించండి, ప్రార్థించండి. తన రెక్కలలో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నిన్ను తలదాచుకొందును చేసును. కీర్తన 91:4 పాడుదామా? కాలు జారి పడనీయక, కనురెప్పలైనా మూయక, సర్వవేళలందు కాపాడుతున్న దేవుడే దివ్య మందసంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన వైపే చూస్తూ ఈ పాటను లవ్ సాంగ్గా పాడి స్తుతిస్తాం. కాలు జారక కాపాడెదవు, కనురెప్పలు మోయక కాచెదవు. కాలు జారక కాపాడెదవు, కనురెప్పలు మోయక కాచెదవు. నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా జీవించెదను. నీ రెక్కల క్రింద నేనెప్పుడు భద్రంగా అందరి చేతులెత్తి చెప్పు పాట. నా దైవమా యేసునాథా, యేసునాథా, నా హృదయమంతా, నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా, ఉప్పొంగుతుందయ్యా. నా ఆశ ఈ పాట ద్వారా మీ హృదయం ఉప్పొంగాలి, మీ దుఃఖం సంతోషంగా మారిపోవాలి. సంతాన భాగ్యం లేని వాళ్ళు చాలా మంది కన్నీటితో, ఏ కన్నీళ్ళు, ఆనంద బాష్పముతో వస్తారు. తమిళనాడు వస్తారు, మీరు చూస్తారు దాన్ని. దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా అక్టోబర్ నెలలో దైవ చిత్తమైతే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను, అక్టోబర్ 2026, అది కూడా 26 అక్టోబర్ 2026కి 2026 అని ఆ నంబర్కి ఈ ప్రోగ్రాం చేరుతుంది. దేవుని మహిమ, దేవుని కృప. అందుకే కిరీటం ముందే వచ్చేసింది. ఎస్, 2026 October 26 we are reaching this program to that 2026 day. So in order to thank the Lord for that, దేవుడు ఎంత కృపామయుడు, ఎన్ని రోజులు నిలబెట్టాడు ఇట్లా. దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాను ముందుగానే. ఎవరైనా వేరే రాష్ట్రం నుండి, తర్వాత జిల్లా నుంచి రాదలించిన వారు, ఎంజాల చుట్టూ ఒకవేళ మీరు ఏదైనా ఉండాలంటే మీరు చూసుకోవచ్చు సదుపాయాలు. మీకు తెలుసు, ఆన్లైన్లో మీరు అందరూ చేయగలుగుతారు. సో రండి, ఇది గొప్ప అవకాశం. సో ఐఎమ్ టెల్లింగ్ యూ అగడ్ ఆఫ్ టైమ్ బికాస్ సమ్ పీపుల్ హ్యావ్ టు బుక్ అండ్ సో ఆన్ లైక్ దాట్. సో అరౌండ్ ఎంజాలా అండ్ థింగ్స్ లైక్ దాట్ యూ కెన్ లుక్ ఫర్ సమ్ ఆన్లైన్ bookings and so on like that. So you can find out and so that you will be able to accommodate yourself, because see, I am not having a place there, but then we are arranging and they are kind enough to arrange this program. So you can make it, it's a Thanksgiving day, no? Because 2026 days God has kept us alive. I hope I am going to be alive, you are going to be alive till that day. So we have to thank the Lord for that wonderful experience. దేవునికి స్తోత్రం చెల్లించే రోజు. అది కూడా ఎంజాల అంటే బాలయేసు పుణ్యక్షేత్రం. రండి, దేవుని దీవెనలు పొందండి. ఆ వారంలోనే లేకపోతే ముందు వెనకాల నేను ముందే అనౌన్స్ చేస్తాను. మెట్టుగూడాలు ఎప్పుడు,
హబ్సిగూడలో ఎప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు పాల్గొనవచ్చు. అక్టోబర్ 18 ఇంకొక పుణ్యక్షేత్రం గజ్జివల్లో బాలయేసు పుణ్యక్షేత్రంలో కూడా వాక్య పరిచర్య చేస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇటు సెప్టెంబర్ 5కి అక్కడ నెరేయర్ సెంటర్ రిట్రీట్ సెంటర్లో మేము సెటిల్గా అవుతున్నాం. అబ్రహాంకు దేవుడు వాగ్దాన భూమిని ఇచ్చినట్టు మీరు ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్. ఈ 3 నెలలు ఎంత ప్రేమతో ఇక్కడ ఉన్న ఫాదర్స్ చూసుకున్నారో. ప్రభు చిత్తమైతే ఏదో ఒక ప్రోగ్రాంలో ఫాదర్స్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. దే ఆర్ సో గుడ్ టు అస్, ఎస్విడి ఫాదర్స్. ప్రే ఫర్ దెమ్. ఇప్పుడు భక్తితో 4వ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక ప్రకటన, దీన్ని వేరే వాళ్ళకు కూడా చెప్పండి. 23 నుంచి 29 వరకు ఎంతమంది విన్నపములను ఈ విధంగా సమర్పిస్తున్నారో వాళ్ళు 22 లోపల మీరు ముందుగానే మాకు తెలియచేస్తే ఇంకా మీకు రుణపడి ఉంటాం. సో ఫ్రమ్ 23rd to 29th, those who are offering your intentions, you can do it by 22nd. Will be grateful to you so that I can go through all that and pray for you ahead of time. మీకోసం ప్రార్థించే అవకాశం కోసం అడుగుతున్నాను. సో కైండ్లీ కంటిన్యూ టు ప్రే. ఇక్కడ ఉన్న బృందం అంతా ఏక మనస్కులై రోజు మీకోసం ప్రార్థిస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక బృందముగా మారి మా కోసం ప్రార్థించండి. 4 సెంటర్స్ మీ చేతుల ద్వారా కష్టపడి కట్టాం. ఇప్పుడు 5వ సెంటర్ ప్రవేశించే టైం దగ్గరికి వచ్చింది. 3 నెలలు ఇక్కడ ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడు. 3 అంటేనే 3వ రోజు దేవుడు పునరుత్థానమయ్యాడు. 3rd day Jesus rose again. These 3 months God took us to this place. మంచిగా ప్రకృతి కార్యక్రమం ఇక్కడ ఉన్న ఒక చెట్టు కూడా లేదు ఇంకా నాకు. అందువలన మళ్ళీ చెట్లు ఎదగాలి ఇంకా. అందుకే పొలాలు తిరుగుతున్నాం, అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం. త్వరలోనే మా డ్రైవర్ అంతే వచ్చిన తర్వాత అటు తీసుకొని వెళ్ళి కొత్త స్థలం మీకు చూపించడానికి ట్రై చేస్తాం. అందువలన దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆకాశను పొగడుతుంది, ప్రకృతి స్తుతిస్తుందని అప్పుడు పాట విన్నాను. ఇప్పుడు ప్రకృతి కార్యక్రమం కొత్త ప్రోగ్రాం. దేవుడు మీ ప్రార్థన ద్వారా కొత్త కొత్త ప్రోగ్రాంని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు పుణ్యక్షేత్రంలో మీ అందరినీ తలంచాను, ప్రార్థించాను. నా వెనుకనే మేము ముసలాళ్ళైన తర్వాత ఉండే స్థలం ఉంది. అక్కడ వాళ్ళందరినీ బాగా చూసుకున్న ఒక సహోదరి ఉన్నది. వాళ్ళందరినీ ఫాదర్స్ బ్రదర్స్ని ఈరోజు అటు నడుచుకుంటూ వెళ్ళాను.
ఆమె చెప్తుంది, ఫాదర్ నిన్న నేను కూడా పాల్గొన్నాను, నేను చాలా అలసిపోయి ఒళ్ళంతా శరీరం అంతా మరి ఒక నొప్పితో వచ్చాను, మీరు ప్రసంగిస్తుంటే నాకు కూడా తొలగిపోయింది ఫాదర్, హుషారుగా ఉన్నాను ఫాదర్. ఎంత మందిని దేవుడు మనకు తెలియకుండా, ఇట్స్ కాల్డ్ అన్సీన్ మిరకులు, మనకు తెలియని ఎన్నో మిరకులు జరుగుతున్నాయి. మీకు జరిగినప్పుడు ఏం చేయాలి? మీరు ఇట్లా రిపోర్ట్ చేస్తారనుకో, నేను దేవుని ముందు మిమ్మల్ని మహిమపరిచి దేవుని మహిమపరిచి చెప్పగలుగుతాను కదా. అందుకే రికార్డ్ చేసి పంపండి ప్లీజ్. ఇక వీడియో రికార్డింగ్ అయినా పర్వాలేదు, పంపండి. మీకోసం దేవుని మహిమపరిచే దినములు ఇది. కిరీటం వచ్చేసింది, ఆ కిరీటం మీ ఇంటికి వస్తుందని నమ్ముచున్నాను. టర్నింగ్ పాయింట్ ఈజ్ ఫర్ ష్యూర్. భక్తితో ప్రార్థన చేసుకుందాం. హెల్త్ విషయంలో పోరాడుతున్న బిడ్డలకు కిరీటముతో అలంకరించబడిన సింహాసనం నుండి దేవుడే చేతులను చాచి మీకు ఆరోగ్యం కలిగించునుగాక. ఐసీ వార్డులో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలను రాజాది రాజు యేసు రాజు మీ శరీరాన్ని పరిపాలించి, మీ శరీరంలో ఉన్నటువంటి చచ్చు పడిపోయిన స్థితిలో ఉన్న, కోమాలో ఉన్న, వెంటిలేటర్లో ఉన్న, ఐసీయూలో ఉన్న బిడ్డలు లేతురుగాక. ఎగ్జామ్స్ రాసిన వారు, రాయబోతున్న బిడ్డలకు వాళ్ళ అనుకుని విస్మయం ఉందే రిజల్ట్ వచ్చునుగాక. జాబ్ లేదు ప్రభువా అని పోరాడుతున్న వారు, జాబ్ గురించి మన ఆరాధన జరిపినప్పుడు ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారో, నెక్స్ట్ మీ ఇంటిలో అలాంటి సాక్ష్యములు ఈ దేశమైనా ఏ దేశమైనా జరిగి దేవునికి మహిమ కలుగునుగాక. వీసా విషయంలో, పిఆర్ విషయంలో పోరాడుతున్న బిడ్డలకు పోరాటంలో జయం కలుగునుగాక. ఫైనాన్స్ గురించి మనం ప్రార్థన చేశాం సండే రోజు, మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆర్థిక అభివృద్ధి కలుగునుగాక. ఇది నన్ను మనం విన్నట్టు రెండంతల దీవెనలు మీకు కలుగునుగాక. మీరు అప్పు పడరు, అప్పు ఇచ్చే వ్యక్తిగా మీరు రోజు నిన్నటి రోజుతో ఆపకూడదు, రోజు చెప్పాలి. చెప్పుతూ నడవండి. చెప్పలతో నడిచినప్పుడు చెప్పడ క్రింద సైతాన్ని తొక్కండి. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. యూత్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేక ప్రార్థన. యువతి యువకులందరినీ దేవుడు బయటపడు మార్గం, బంధకాలను బయటపడు మార్గం దయచేయునుగా. ఎంతమంది తాగుడు అలవాట్లకు వ్యసనంలో ఉన్నారో బయటపడు విడుదల శక్తి వారి శరీరం లోపలికి వెళ్ళి అది తాగటానికి వెళితే వాంతి వచ్చినట్టు చేసి దేవుడు దీవించునుగా. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది చెప్తున్నారు, ఫాదర్ రోజు చెప్తున్నారు మేము ఆ కేసులో ఉన్నాం ఫాదర్ అంటున్నారు. నెక్స్ట్ మీకు టర్నింగ్ పాయింట్ జరిగి దేవుడే యుద్ధం చేసి మీకు జయం కలిగించునుగా. డైవర్స్ అన్ని మానేసి అందరూ కలిసి ఇక్కడ దైవ చిత్తమైతే తమిళనాడు వచ్చి కలిసి ఉన్నాం ఫాదర్ అని చెప్పే దినములు వచ్చునుగా. అక్రమ సంబంధాల్లో అక్రమములు నడిపిస్తున్నటువంటి సైతాను బంధింపబడి సక్రమంగా ప్రజలు నడుతురుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, ఆందోళన, డిప్రెషన్లో ఉన్న బిడ్డలను ఈ వాక్యం ఆరాధన సజీవంగా లేపునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, అనేక మంది డయాలిసిస్ అంటున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎంతోమంది క్యాన్సర్ బాధలతో ఉన్నారు. ఓ ప్రభువా, ఒక్కసారి మందసం నుండి నీ చేయి చాచి వాళ్ళందరినీ తాకి స్వస్థత కలిగిందని వారు నీ ముందు నిలబడి నీ మహిమ కోసం సాక్ష్యం చెప్పే దినములు జరుగునుగాక. ఇంటి విషయమడి విన్నపాలు రాసిచ్చిన బిడ్డలకు అద్భుతాలు జరిగే దినములు ఆసన్నమవునుగా. పిల్లల భవిష్యత్తును దీవింపబడుదురుగా. పిల్లలు లేని వారు పిల్లలను ఎత్తుకొని సంతోషంగా మాకు పిల్లలు పుట్టారు ఫాదర్, దేవుడు ఆశీర్వదించాడు ఫాదర్ అని చెప్పే దినములు వచ్చునుగా. పుట్టినారు పిల్లలు కానీ వాళ్ళు ఆరోగ్యముతో లేరు, మాటలు వినట్లేదని చెప్తున్న తల్లిదండ్రులు కన్నీళ్లు తుడవబడునుగా. ప్రభువా, మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్న వారు, సెటిల్మెంట్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలకు దయచేసి త్వరలోనే మంచి భాగస్వామి లభించునుగా. డెలివరెన్స్ కోసం ప్రార్థన చేస్తాం. అంధకార శక్తులు వింటున్నావా? ఇంతకు ముందు చిన్న మందసం, ఇప్పుడు యేసు ప్రభు గొప్పగా కిరీటముతో వస్తున్నాడు. ఇక సైతాను పరిపాలించే లోకం లేదు. సైతాను రోజు రోజు కాలిపోతున్నాడు. సైతాను రాజ్యం మీ ఇంటిలో కూలిపోనుగా, మీ ఇల్లు ఎదుగునుగా. ఆర్గన్ ఫెయిలియర్స్, ఎంతమంది శరీరాలు పని చేయట్లేదో, శరీరంలో అవయవాలు పని చేయట్లేదో పని చేయునుగా. ఎండిన ఎముకలకు జీవం ప్రవహించును. ట్యూమర్,
లమ్స్ అన్నీ మాయమైపోనుగా. బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ డాక్టర్స్ నేను కదా ట్రీట్మెంట్ ఇచ్చాను, ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపడే కార్యములు. అప్పుడు నిజమైన డాక్టర్ నా యేసయ్య అని ప్రజలు చెప్పే దినములు వచ్చునుగా. సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగా. మందులేని రోగాలకు యేసు రక్తం ఔషధముగా మారునుగా. ఆత్మహత్యలు చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని దేవుడు ఆపి దైవ దూతలు ఆపోదురుగా. వృధా వయసులో ఉన్నటువంటి బిడ్డలు, వేదనతో ఉన్న బిడ్డలు, భార్యను భర్తను కోల్పోయిన వారు, ప్రియమైన వ్యక్తులు కోల్పోయిన వారికి ఓదార్పు కలుగునుగా. ఆటిజం పిల్లలను సైతాను ఈ రోజుల్లో తయారు చేస్తున్నాడు. ఆ సైతాను రాజ్యం కూలిపోయి పిల్లలందరూ కూడా త్వరలోనే బయటపడి మార్గం దయచేయునుగా. ఎంతో మంది పిల్లలు సరిగా టైం మాట్లాడట్లేదు, స్పీచ్ డిలే నుంచి బయట పడుదురుగా. చేతులెత్తండి, ప్రార్థన చేయండి. మీ ఉద్దేశం ఇది, మీ టైం. దిస్ ఈస్ యువర్ టైం ఫర్ మిరకిల్. ఇది అద్భుత సమయం. మేము చిన్న బృందం కలిసిమెలిసి ఉండి ప్రార్థిస్తూ మిమ్మల్ని గెలిపించే గొప్ప ప్రార్థన ఆయుధముగా మమ్మల్ని వాడుకోమని ప్రభుని ప్రార్థించండి. ఈ సెంటర్లో మమ్మల్ని చూసుకున్న ఫాదర్లందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. అక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంతమంది ప్రేమించి మాత్రం నిలబడ్డారో వాళ్ళందరినీ దీవించమని ప్రార్థించండి. రోజు ఈ ప్రోగ్రామ్ని సమర్పిస్తూ సెంటర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా నూతన సెంటర్ కోసం చేయాలని ఆల్రెడీ చాలామంది ఫోన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరి మంచి మనసును దీవించనుగాక. ఏమి ఇవ్వలేకపోతున్న బిడ్డలు, పేదరికంలో నాలాంటి మధ్యస్థ కుటుంబంలో పుట్టిన బిడ్డలను కూడా దేవుడు దీవించునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తామా? మనము ఇంకొక వారంలో ప్రవేశిస్తున్నాం. సోమవారం. ఈరోజు 1956వ రోజు. టుడే we celebrate 1956th day. 56 days. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత పాట ఇది. 26వ కీర్తన 7వ వచనం. నీకు కృతజ్ఞత తెలియచు కీర్తనలు పాడేదను, నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేయుదును. మీరు చేయబోతున్నారంట. అద్భుత కార్యం జరిగిందని మీరు కీర్తనలు పాడబోతున్నారంట. ఎల్లరికీ వెల్లడి చేసి సాక్ష్యంగా నిలబడబోతున్నారు. ఆల్రెడీ ముత్తంగిలో చెప్పినట్టు ఏం జరిగింది చూసారు కదా, మైక్ ఇవ్వరన్నారు. ఇక తమిళనాడు పరుగుడి రావాలి, టికెట్ బుక్ చేసుకోవాలి, రెడీగా ఉండండి. దేనికి? ఇప్పుడు వచ్చి కూర్చోడానికి కాదు, అద్భుతాలు జరిగిందని సాక్ష్యం చెప్పటానికి. Psalm 26:7. Lord, I want to thank you and praise you for all the miraculous things I want to proclaim to the people as a testimony. Your turning point నిశ్చయం. భక్తితో యేసయ్య వైపు చూస్తూ గుండెల ధైర్యంతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. కృతజ్ఞత స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను. కృతజ్ఞత స్తోత్రముతో కీర్తనలు పాడి పొగడెదను. నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసేదను. నీ అద్భుత కార్యములు ఎల్లరికీ వెల్లడి చేసేదను. తమిళంలో పాడుదాం. பீடத்தை சுற்றி சுற்றி நான் வருகிறேன் தெய்வமே. கரைகளெல்லாம் நீங்கிட என் கைகளை கழுவிடுவே. என் தெய்வமே, எல்லாரும் பாடுவோமா சேர்ந்து? என் தெய்வமே இயேசுநாதா, இயேசுநாதா, இதயமெல்லாம் இதயமெல்லாம் மகிழுதையா மகிழுதையா. నా దైవమా
నా దైవమా యేసునాథా యేసునాథా నా హృదయమంతా ఉప్పొంగుతుందయ్యా ఉప్పొంగుతుందయ్యా. పాట పాడినప్పుడు ఆత్మ పరవశులై ఒక్క నిమిషం దాన్ని అనుభవించండి. క్లోజ్ యువర్ ఐస్, ఎక్స్పీరియన్స్ ద mighty presence of God. You feel like jumping, feel it, experience it. గంతులేశాడంట బప్తిస్మ యోహాను కడుపులోనే. మనం ఎంతగా ఆనందించాలి ప్రతిరోజు ఈ భాగ్యం. ఆనందంతో సంతోషంతో సాక్ష్యం చెప్పి మీ కుటుంబం అంతా బలిపీఠం చుట్టూ నిలబడడం ఇప్పుడు చూసుకోండి. యువర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ స్టాండింగ్ నియర్ ది ఆల్టర్ టు గివ్ ద టెస్టిమనీ. సీ ఇట్. సులోక్షణ, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. సౌమ్య, దేవుని దీవెనలు మీదకి వస్తుంది. తల్లిదండ్రుల గురించి బాధపడుతున్న ఒక బిడ్డను దేవుడు దీవిస్తున్నాడు. గొంతులో సమస్య వచ్చి పెద్ద సమస్య ఏదని డాక్టర్ చెప్పారు. అదే డాక్టర్స్ మళ్ళీ ఆశ్చర్యపడే కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. యూరిన్ కంట్రోల్ లేకుండా పోతున్నటువంటి ఒక వ్యక్తి బెడ్ అంతా అలా మీరే అసహించుకుంటున్నారు. ఆ వ్యక్తిని దేవుడు తాకుతున్నాడు. ఇప్పుడు భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరుగుతుందని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి మంచి పాటలు రాసినటువంటి ఫాదర్ బెర్క్మాన్స్ గారిని తన పరిచర్యను దీవించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాద్లో ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మాకు సహకరించిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండని పిలిచిన వెళ్ళలేకపోయినా ఆ కుటుంబములన్నిటి దగ్గరికి వెళ్ళి వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా మేము ఉండబోతున్న ఆ ఎర్రస్ రిట్రీట్ సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 23 నుంచి 28 వరకు గురువుల ఒడకముకు వస్తున్న గురువుల మీదను నా మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో కోఆర్డినేటర్స్గా పనిచేసి చాలా చోట్లలో వెళ్ళి మా కోసం పనిచేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 నెలలుగా మమ్మల్ని ఇక్కడ ప్రేమతో చూసుకుంటున్న ఎస్విడి ఫాదర్లందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫాదర్ సిరిల్దాస్ ఎస్విడి తెలుగు తమిళ్ ఈ 2 ఛానల్లో చూస్తున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. భక్తితో మోకరించి కిరీటముతో అలంకరించబడిన యేసయ్యలాగా మిమ్మల్ని కిరీటంతో అలంకరించి దీవించుటకై చివరి ఆశీర్వాదం. As the Lord himself has got these monstrance on the top of it with a crown, may the Lord crown you with the blessings as we pray. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్రాత్మ మిమ్మల్ని కిరీటముతో అలంకరించి మీ త్వరలోని టర్నింగ్ పాయింట్ జరిగి సాక్షి చెప్పినట్టు దీవించునుగాక. May the Lord bless you with the crown of glory in the name of the Father and of the Son and of the Holy Spirit. మా హృదయమంతా నీ సన్నిధిలో నీ బలిపీఠం చుట్టూ ఆరాధిస్తుండగా ఉప్పొంగుతుందయ్యా. మరొకసారి దైవ సన్నిధిలో ఇంకొక ప్రోగ్రాం కోసం మిమ్మల్ని కలిసే వరకు గాడ్ బ్లెస్ యు.